నమస్తే ఆంధ్ర ప్రజలందరికీ. కాంగ్రెస్ పార్టీ దాదాపు 100 ఏళ్లకు పైన చరిత్ర. ఇలాంటి కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఉండే విధి విధానాల్లో భాగంగా 2013లో రాష్ట్రాలు విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పాటు చేసిన తర్వాత 2014 ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా అయిపోయింది. 2014 అయిపోయింది, 2019 అయిపోయింది, 2024 వచ్చింది. 24లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు విలువలు తగ్గాయి అని ఒక ఆలోచన తీసుకుంటే, ఒక వ్యక్తి తెలంగాణలో పోయి తెలంగాణ పార్టీని ఏర్పాటు చేసుకొని తర్వాత అక్కడ ఒక అంకిత భావంతో లేకుండా పార్టీ వెంటనే వేరే విధి విధానంలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీని విలీనం చేసుకొని అక్కడి నుండి ఈ రాష్ట్రంలో నాయకత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ ప్రజల ముందుకు వస్తే ఎవరు కూడా ప్రజలు నమ్మలేదు. కాబట్టి తదుపరి నిర్ణయాలైనా కూడా ఒక జాతీయ పార్టీ ఒక రాష్ట్రంలో ఒక నిర్మాణాత్మకమైన విధానాలు కానీ విజయాలు కానీ లేకపోతే, గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి లోటు లేదు. ఇప్పుడైనా కూడా కేంద్రంలో కొంతవరకైనా దాదాపు ఓటుగా 99 సీట్లు. నిన్న ఒక వ్యక్తి ఎంపీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయాడు. 100 సీట్లు ఏకంగా గెలుచుకోవడం జరిగింది. తదుపరి కొన్ని సీట్లు ఈ ఇండియా కూటమిలో కూడా రావడం జరిగింది. అన్ని విధాలుగా వేరే రాష్ట్రాలలో కొంతవరకైనా ఈరోజు డెవలప్మెంట్గా ఉండే కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ అయినా ఒక విజయావకాశాలు తీసుకునే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక మంచి క్యాడర్ ఏర్పాటు చేసుకొని ఆ క్యాడర్ను మంచి బలమైన నిర్మాణ విధి విధానంలో భాగంగా పునాదులు వేసుకోవాలని కూడా మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తాం.